హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ప్రీవియస్లీ మన ఏదైతే సిటిఎఫ్ ఛాలెంజ్ ఉందో, సో ఈజీ మిషన్ది దాని సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం, రైట్. అండ్ ఎవరికైతే ఇన్సెంట్ మిషన్ కావాలో వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాలి. సో ఓన్లీ ఇన్సెంట్ మిషన్ సొల్యూషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ టేక్ ద మెంబర్షిప్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి టార్గెట్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది ఉంది, 34.171.195.167. సో మనం ఏం చేయాలి అంటే యూజర్ ఫ్లాగ్, రూట్ ఫ్లాగ్ అయితే ఫైండ్ చేయాలి. ఓకే, సో స్కోప్లో మనకి 8080లో బ్రూట్ ఫోర్స్ అవుతుంది అన్నారు, ఎస్క్యూఎల్ఐ ఇంజెక్షన్ ఉంది అన్నారు, తర్వాత ఫైండ్ ద అన్నోన్ పోర్ట్ అండ్ ఎక్స్ప్లాయిట్ ఎల్ఎఫ్ఐ వల్నరబిలిటీ ఉంది అన్నారు, రైట్. రూట్ విల్ బీ సేమ్ అస్ ద హార్డ్ మిషన్ అన్నారు. ఓకే, ఫైన్. సో ఇవి క్లూస్ అన్నట్టు మనకి. సో రైట్, ఆల్రెడీ ఎన్మ్యాప్ చేసి పెట్టినా నేను. మనకు ఐపీ అడ్రస్ ఉందంటే ఎన్మ్యాప్తోని ఓపెన్ అండ్ క్లోజ్ పోర్ట్స్ అయితే చెక్ చేయొచ్చు. సో ఇక్కడ 22 ఓపెన్ ఉంది, 80 ఓపెన్ ఉంది, అండ్ 1110 ఓపెన్ ఉంది, 8080 ఓపెన్ ఉంది, అండ్ ఆల్సో అన్నోన్ పోర్ట్ ఒకటి ఓపెన్ ఉంది, రైట్. సో ఇవి అండ్ టోటల్ పోర్ట్ స్కాన్ చేసిన నేను ఇక్కడ నార్మల్లీ టాప్ 10 కాకుండా ఆల్ ద 65,500 ఏవైతే పోర్ట్స్ ఉంటాయో అవన్నీ స్కాన్ చేసిన. సో స్కాన్ చేసి ఇవి రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, ఫైన్. సో మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఇక్కడ 80 హెచ్డిపి ఒకటి ఓపెన్ ఉంది. సో ఇది చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకటి చూద్దాం. ఒకటి చూస్తే మనకి సబ్మిట్ పేజ్ ఇది. సో ఫ్లాగ్స్ సబ్మిట్ చేయడానికి ఫైన్. సో ఇందులో ఏం లేదు. సో మనకి నెక్స్ట్ పోర్ట్ ఏముంది అంటే ఓపెన్ మనకి 8080 ఉంది, రైట్. సో అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనకి ఏమైనా వస్తుందా, రైట్. సో ఓపెన్ చేస్తే మనకి ఒక అడ్మిన్ ప్యానల్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఒకసారి సోర్స్ కోడ్ చెక్ చేద్దాం దీని మీద, రైట్. సో సోర్స్ కోడ్ చెక్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ వచ్చింది చూడండి, ఇట్స్ బిలాంగ్ టు యూజర్ అడ్మిన్. సో మనకి యూజర్ నేమ్ తెలుసు అండ్ పేజ్లో ఒకసారి లాగిన్ అయి చూద్దాం. నార్మల్ అడ్మిన్ అని కొట్టేసి సైన్ ఇన్ కొడదాం. సో సైన్ ఇన్ అని కొడితే ఇక్కడ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ప్లీజ్ ట్రై అగైన్ వస్తుంది. సో ఇట్లా వస్తే ఏంటంటే మనం యాక్చువల్లీ ఈ పేజ్ని బ్రూట్ ఫోర్స్ చేయవచ్చు, రైట్. సో ఇన్ కేస్ ఈజీ పాస్వర్డ్ ఉంటే ఫైన్. ఒకసారి బ్రూట్ ఫోర్స్ కొట్టి అయితే చూద్దాం. సో ఆల్రెడీ మనం డైరెక్టరీ ఎన్యూమరేషన్ చేసి చూసినాం 8080 పోర్ట్ మీద, అండ్ రిజల్ట్ అయితే ఏం రాలేదు మనకి ఇక్కడ పెద్దగా, ఫైన్. సో ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అయితే చేసి చూద్దాం మనం. ఇప్పుడు క్లియర్ చేస్తున్నా. సో బ్రూట్ ఫోర్స్కి మనం హైడ్రా వాడచ్చు. సో ఈ కమాండ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ సింపుల్గా ఇక్కడ ఐపీ అడ్రస్ ఒకటి చేంజ్ చేయాలి, రైట్. డన్. సో మనకి ఐపీ అడ్రస్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం, డన్. సో ఎస్ అనేది పోర్ట్ 8080 ఇస్తున్నా. మనకి యూజర్ నేమ్ తెలుసు అడ్మిన్, అండ్ పాస్వర్డ్ వచ్చేసి రాక్యూ దాంట్లోకి ట్రై చేయాలి. ఓకే, సో index.php ఉంది, యూజర్ నేమ్ యూజర్, పాస్వర్డ్ కాడ పాస్వర్డ్ లిస్ట్, అండ్ మనకి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్లీజ్ ట్రై అగైన్ అనే మెసేజ్ రాంగ్ ఇచ్చినప్పుడు వచ్చేసింది. సో అది అక్కడ ప్రొవైడ్ చేసినాం, రైట్. సో కొట్టేసి ఎంటర్ కొట్టేద్దాం. సో ఇప్పుడు ఇది బ్రూట్ ఫోర్స్ చేస్తుంది. ఇన్ కేసు పాస్వర్డ్ ఉంటే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ ద మీన్ టైం మనం బబ్సూట్ ఓపెన్ చేద్దాం. బబ్సూట్లో బ్రౌజర్ ఓపెన్ చేసేద్దాం. ఇంకేముంది మనకి ఇక్కడ ఒక అన్నోన్ పోర్ట్ ఉంది, అది కూడా చెక్ చేద్దాం. సో 35456 ఉంది, ఫైన్. సో ఇదే వెబ్సైట్, కొత్త ట్యాబ్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ 35456 మనకి పోర్ట్, రైట్. ఓపెన్ చేస్తే స్టేటస్ కోడ్ 404 వచ్చింది, డీటెయిల్ నాట్ ఫౌండ్ వచ్చింది, ఫైన్. సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్ అనేది ఏంటంటే మనకి నాట్ రీచ్డ్ ప్లస్ 404 నాట్ ఫౌండ్ అని వస్తలేదు. బట్ ఇన్స్టెడ్ మనకి ఇక్కడ ఒక రిప్లై వచ్చింది. సో సంథింగ్ అయితే అవుతుంది. సో ఏం చేద్దామంటే సింపుల్గా index.html కామన్గా ఉంటాయి కాబట్టి HTMLకి index.html కొట్టి చూద్దాం ఒకసారి. అండ్ దేర్ వి గో. సో ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. బట్ మరి బేస్ ఫోల్డర్లో కరెక్ట్గా కాలేదు, అంటే సంథింగ్ అయితే ఉంది ఇందులో ప్రాబ్లం, రైట్. సో ఇక్కడ ఏమన్నారంటే మనకి, సో ఇక్కడ చూస్తే మనకి ఫైండ్ అన్నోన్ పోర్ట్ అండ్ ఎక్స్ప్లాయిట్స్ ఇట్స్ ఎల్ఎఫ్ఐ వల్నరబిలిటీ అన్నారు, రైట్. సో ఇది అన్నోన్ పోర్ట్ మనం చూసింది. సో దీంట్లో ఎల్ఎఫ్ఐ వల్నరబిలిటీ ఉంది అన్నారు, రైట్. సో అది అట్లా పక్కన పెడదాం ఇప్పటికైతే. అండ్ మనకి ఇక్కడ చూస్తే అడ్మిన్ లెట్ మీ ఇన్ పాస్వర్డ్ అయితే వచ్చేసింది ఇక్కడ, రైట్. సో దీన్ని కాపీ చేసి ఒక దాంట్లో పేస్ట్ చేద్దాం, రైట్. మనకి అడ్మిన్ లెట్ మీ ఇన్ పాస్వర్డ్. సో ఫస్ట్ అయితే లాగిన్ చేద్దాం. సో అది నేను బబ్సూట్లో ఓపెన్ చేస్తున్నా, ఎందుకంటే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అందులో రిక్వెస్ట్ అయితే క్యాప్చర్ చేయొచ్చు.
సో ఇక్కడ అడ్మిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి లెట్ మీ ఇన్. డన్. సో లాగిన్ అయితే అయిపోయినాం. అండ్ మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ బార్లో మనకి SQL ఇంజెక్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం. సో సంథింగ్ కొట్టేసి ఈ రిక్వెస్ట్ని క్యాప్చర్ చేస్తున్నా బబ్సూట్లో. ఇంటర్సెప్ట్ ఆన్ చేస్తున్నా అండ్ సెర్చ్ కొడుతున్నా. రైట్, మనకి రిక్వెస్ట్ అయితే వచ్చేసింది. దీన్ని సింపుల్గా కాపీ చేద్దాం. సో కాపీ చేసి నేను ఇక్కడ request.txtలో సేవ్ చేస్తున్నా. request.txt. డన్. సో ఇది మనది రైట్. సో ఇది రిక్వెస్ట్ జనరల్గా కాపీ ఈ ఫైల్ లోపల వేసేసిన. రైట్, ఇప్పుడు దీనికి SQL మ్యాప్ చేద్దాం. SQL మ్యాప్ -r request.txt అండ్ -- dump all కొట్టేస్తున్నా నేను. డన్. కొట్టేసి ఎంటర్ కొట్టేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఇది మనకి రిజల్ట్ అయితే ఇచ్చేస్తుంది. సో రీడైరెక్ట్ వచ్చింది index.phpకి. సో రీడైరెక్ట్ అవసరం లేదు కాబట్టి మనకి నో కొట్టేద్దాం మనం. అండ్ బూమ్ ఇక్కడ డేటా మనకి ప్రొవైడ్ చేస్తుంది చూడండి. నో. డన్. సో నో. డన్. సో ఇక్కడ చూస్తే మనకి సో సాల్టెడ్ పాస్వర్డ్స్ వచ్చినాయి. మనకి అడ్మిన్ అనే ఈమెయిల్ ఉంది అండ్ నేమ్ వచ్చేసి అడ్మిన్, సమ్ పాస్వర్డ్ ఉంది, సాల్టెడ్ పాస్వర్డ్. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ చూస్తే మనకి స్కిడ్ అని ఉంది. సో ఒక యూజర్ నేమ్ అయితే దొరికింది. ఇక్కడ నేమ్ అని ఉంది, యూజర్ నేమ్ అని లేదు. బట్ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే అట్లా స్టోర్ చేసుకొని పెట్టుకుందాం అడ్మిన్ అండ్ స్కిడ్. రైట్. డన్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన క్లూస్ బట్టి 8080 బ్రూట్ ఫోర్స్ SQL ఇంజెక్షన్ యూజ్ చేసుకున్నాం. యూజర్ నేమ్ అయితే ఫైండ్ చేసినాం. రైట్. సో మనకి 2 వచ్చినాయి, యూజర్ నేమ్ అడ్మిన్, స్కిడ్. అట్లా ఉంచేద్దాం. ఓకే. రైట్. సో ఇప్పుడు అన్నోన్ పోర్ట్ ఎక్స్ప్లోయిట్ LFI వల్నరబిలిటీ టు గెట్ యూజర్ ఫ్లాగ్. రైట్. సో ఇప్పుడు యూజర్ ఫ్లాగ్ ఫైండ్ చేయడానికి LFI వల్నరబిలిటీ అయితే యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ చూస్తే మనకి సో నేను 35456 మీద బ్రూట్ ఫోర్స్ ఆల్రెడీ చేసిన, లైక్ డైరెక్టరీ ఎన్యూమరేషన్. సో చేస్తే ఒక పోర్ట్ అయితే ఓపెన్ ఉంది. సో దీన్ని కాపీ చేద్దాం సింపుల్గా. సో కాపీ చేసి ఇది ఓపెన్ చేద్దాం. ఓ మై బ్యాడ్, సారీ. సో ఈ లింక్ ఓపెన్ చేద్దాం. సో ఇది లైట్ స్టార్ అయితే వాడుతుంది. సో లైట్ స్టార్లో ఒక వల్నరబిలిటీ ఉంది మనకి. లైట్ స్టార్ లైట్ వల్నరబిలిటీ. సో ఇది పేజ్. సో ఇది రీసెంట్ వల్నరబిలిటీ అన్నట్టు. CVE 2024 ఉంది. సో ఇందులో చూస్తే మనకి LFI వల్నరబిలిటీ ఉంటుంది. అండ్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మనకి ఎక్స్ప్లాయిట్ ఇచ్చినట్టు చూడండి. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ ప్రోగ్రామ్ అన్న యూజ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా మనం కావాలి అంటే బబ్సూట్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు దాన్ని. సో దానికి మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఏదైతే వల్నరబిలిటీ ఉందో ఇక్కడ index.html. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్చర్ చేద్దాం రిక్వెస్ట్ని. ఇక్కడ ఫార్వర్డ్ చేద్దాం. ఫార్వర్డ్ మళ్ళీ ఒకసారి రీలోడ్ చేద్దాం. రైట్. దీన్ని రిప్ టెస్ట్ సెండ్ చేస్తున్నా. డన్. ప్రాక్సీ అవసరం లేదు, ఇంటర్సెప్ట్ ఆఫ్ చేస్తున్నా. రైట్. సెండ్ కొడదాం. సో LFI వల్నరబిలిటీ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇక్కడ ఇచ్చింది చూడండి. అండ్ మనకి ఇట్లా పాతిస్తే మనకి పనిచేస్తుంది అన్నారు. సో ఫస్ట్ ఇది కాపీ చేద్దాం. సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. రైట్. పేస్ట్. సెండ్ కొడదాం మనం. సెండ్ కొడితే ఇక్కడ బూమ్ చూడండి మనకి ఎక్సెట్రా షాడో ఫైల్. ఓన్లీ రూట్ పర్మిషన్ ఉంటే మాత్రం వ్యూ అయ్యే ఫైల్ మనకి ఆల్రెడీ వ్యూ అవుతుంది ఇక్కడ కదా. రైట్. సో దీన్ని బట్టి మనం యూజర్ ఫ్లాగ్ కూడా ఫైండ్ చేయొచ్చు కదా, రీడ్ చేయొచ్చు కదా. సో ఏం చేద్దామంటే మనకి యూజర్ ఫ్లాగ్ తెలవాలి అంటే పాత్ మనకు తెలవాలి. సో పాత్ మనకి హోమ్లో ఉంటుంది, హోమ్ స్లాష్. సో యూజర్ నేమ్ ఆల్రెడీ మనకు తెలుసు. రైట్. సో ఇక్కడ వచ్చేద్దాం. సో స్కిడ్ అనే యూజర్ నేమ్ ఉంది, అడ్మిన్ అనే యూజర్ నేమ్ ఉంది. సో ఫస్ట్ స్కిడ్ ట్రై చేద్దాం. కాపీ టైప్ చేద్దాం సింపుల్గా స్కిడ్. సో యూజర్ ఫ్లాగ్ మనకి జనరల్ ఫార్మాట్ user.txt ఉంటుంది. రైట్. ఇది పాత్. సెండ్ కొడదాం. సెండ్ కొట్టి చూద్దాం. అండ్ బూమ్ ఇక్కడ చూడండి మనకి యూజర్ ఫ్లాగ్ అయితే ఫైండ్ అయిపోయింది. స్కిడ్ అనే యూజర్ ఉండు. సో యూజర్ ఫ్లాగ్ వచ్చేసి సో ఇది. సో కాపీ చేద్దాం. రైట్. మనకి యూజర్ ఫ్లాగ్ వచ్చేసింది. అండ్ సంథింగ్ అవుతుంది. యూ కెన్ లాగిన్ వియా SSH ఆన్ దిస్ IP టు ఫైండ్ ద రూట్ ఫ్లాగ్. సో క్రెడెన్షియల్స్ ఇచ్చినారు. టు IPలో మనం లాగిన్ కావచ్చు అంట. ఫైన్. సో
ఏం చేద్దామంటే కొత్త ట్యాబ్ తీసుకుందాం. SSH రిక్ @IP అడ్రస్ ప్రొవైడ్ చేద్దాం. అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చినారు చూడండి మనకి ఇక్కడ. సో కాపీ చేద్దాం ఇది అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఎంటర్. బూమ్ లాగిన్ అయిపోయినాం మన మిషన్ లోపలికి. రైట్. సో ఎల్ఎస్ కొడదాం. మనకి ఏం లేదు. సో రూట్ లోపలికి వెళ్ళాలి. సో మనకి ప్రివిలేజ్ ఎస్కలేషన్ పేజ్ ఉంటుంది రూట్ లోపలికి పోనీకి. సో సెక్షన్ ఇది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ కమాండ్స్ అన్ని. సో నాకు ఆల్రెడీ వల్నరబిలిటీ ఏందో తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ కమాండ్ కొట్టేస్తున్నా. సో ఇక్కడ ఫైల్ క్యాపబిలిటీస్లో వల్నరబిలిటీ ఉంది. సింపుల్గా ఫైల్ క్యాప్ కొట్టేసి ఎంటర్ కొడదాం. సో ఎంటర్ కొడితే మనకి ఇక్కడ టార్ అనే దానికి స్పెషల్ పర్మిషన్ ఉంది రీడ్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పర్మిషన్ చెక్ చేద్దాం. ఓకే. సో అది రూట్లో ఉంటే మనకి రూట్ ఫైల్స్ కూడా రీడ్ చేయడానికి వస్తుంది. ls-la. రైట్. సో ఇక్కడ చూస్తే మనకి రూట్లోనే ఉంది. రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఉన్నాయి. సో సింపుల్గా మనకి రూట్ ఫ్లాగ్ రీడ్ చేయడానికి డైరెక్ట్గా వస్తుంది. సో దానికి మనం GFTO బిన్స్ ఉంటాయి మనకి, GTFO బిన్స్ సారీ. సో ఇందులో టార్ సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ ఉంది చూడండి టార్. సో కిందికి వచ్చేస్తే మనకి ఓన్లీ రీడ్ పర్మిషన్ ఉంది, అంతకుమించి మనం ఏం చేయలేము. సో రీడ్కి వచ్చేద్దాం మనం. సో రీడ్లో మన కమాండ్స్ ఉన్నాయి చూడు. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫైల్ టు రీడ్ అంటే ఫైల్ పాత్ ఇవ్వాలి మనం ఏదైతే రీడ్ చేద్దాం అనుకుంటున్నామో. /root మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి root.txt. సో ఇది మన root.txt ఫైల్ పాత్. సో కామన్గా ఉండే పాత్ ఇది. సో ఎంటర్ కొడదాం. తర్వాత నెక్స్ట్ కమాండ్ పేస్ట్ చేయాలి. రైట్. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసి ఎంటర్ కొడదాం. ఓకే వస్తలేదు. సో ఎగ్జిట్ అయి చూద్దాం మనం. Ctrl+Shift+C. సో కరెక్ట్గా కాపీ చేయలేదా? నేను కరెక్ట్గా కాపీ చేయలేదు. ఫైన్. సో మళ్ళీ ఒకసారి కాపీ చేద్దాం దీన్ని. పేస్ట్ చేద్దాం. ఎంటర్. డన్. బూమ్. ఇక్కడ చూడండి మనకి రూట్ ఫ్లాగ్ వచ్చేసింది. రైట్. సో ఇది రూట్ ఫ్లాగ్. సో ఇట్లా మనం యూజర్ ఫ్లాగ్ రూట్ ఫ్లాగ్ అయితే ఫైండ్ చేయొచ్చు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమన్నా అర్థం కాకపోతే. సో ఇది LFI వల్నరబిలిటీ మనం ఏదైతే యూజ్ చేసినామో. రైట్. సో మీరు కావాలి అంటే LFI వర్డ్ లిస్ట్ వేసి కూడా మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ. సో దట్ మీకు కరెక్ట్గా ఈ // ఎందుకు అన్నానో తెలుస్తుంది. లేకపోతే నెక్స్ట్ నేను LFI మీద ఒక వీడియో కూడా చేస్తా. సో మీరు అది చూస్తే LFI వల్నరబిలిటీ అంటే ఏందో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. ఎవరైనా కొత్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.